అనంతపురం జిల్లా కేంద్రంలో కూటమి పార్టీలు నిర్వహిస్తున్న సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ భారీ బహిరంగ సభకు సర్వం సిద్దమైంది. ఇవాళ నగర శివారులోని ఇంద్రప్రస్థ నగర్లో ఈ సభ నిర్వహించనున్నారు. సభ నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. పార్టీ జెండాలు ఫ్లెక్సీలతో సభా ప్రాంగణం పసుపుమయమైంది. సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నాయకులు పాల్గొననున్నారు. దీంతో అనంతపురంలో ఎక్కడ చూసినా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల జెండాలు రెపరెపలాడుతున్నాయి. నగరంలోని ప్రధాన రహదారుల్లో నేతల ఫ్లెక్సీలతో నిండిపోయింది. ఆయా పార్టీల అధినేతలకు ముఖ్య నాయకులు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. నగరమంతా పండుగ వాతావరణంతో సందడిగా మారింది. మరోవైపు సభా స్థలం వద్ద కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల కోసం దాదాపు 20 ఎకరాలలో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా కేంద్రంలో అయితే కూటమి పార్టీలు నిర్వహిస్తున్న సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ భారీ బహిరంగ సభకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జీవన్ అందిస్తారు. జీవన్, సభ ఎప్పుడు ప్రారంభం కాబోతోంది? ఏర్పాట్లు అన్ని అయిపోయాయా? డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ చల్లి. అనంతపురంలో నేడు సూపర్ హిట్ భారీ బహిరంగ సభకు అనంతపురం అయితే వేదిక అయింది. ఈ చారిత్రక ఘట్టానికి అనంతపురం అయితే సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. దాదాపు గత 10 రోజులుగా ఈ సభా వ్యవహారాలను పర్యవేక్షించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి భారీ బహిరంగ సభకు వేదికను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 3.5 నుంచి 4 లక్షల మంది రాష్ట్ర ప్రజలను ఒక చోటుకు చేర్చే ఈ యొక్క మహాయజ్ఞం అయితే పూర్తయిందని చెప్పుకోవచ్చు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా 3 పార్టీల నాయకులు ఈ యొక్క నగరంలో దాదాపు 10 రోజుల నుంచి తిష్టివేసి ఏర్పాట్లన్నీ కూడా చేయించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి ఐక్యతను చాటి హామీల అమలులో కూడా ఈ యొక్క ఐక్యతను కొనసాగించి ప్రజలకు వారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దిశగా ఇవాళ దాదాపుగా ప్రధాన హామీలన్నీ కూడా ఇప్పటికే ప్రజలకు చెంతరకు చేరినటువంటి నేపథ్యంలో ఇవాళ 15 నెలల పాలన ప్రజలకు ఇచ్చినటువంటి 6 ప్రధాన హామీలను కూడా అమలు చేసి సగర్వంగా జనం ఎదుడుతూ వారు ఈ యొక్క హామీలను ఏర్పాటు చేయడంలో, హామీలను అమలు చేయడంలో వచ్చినటువంటి అమలు చేసినటువంటి ఈ యొక్క పరిస్థితిని, అక్కడ చేసినటువంటి వాళ్ళ కష్టాలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని ప్రజల ముందుకైతే ఇవాళ వాళ్ళు తెలియజేయబోతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, కేంద్ర రాష్ట్ర మంత్రులు, 3 పార్టీల కీలక నాయకులు కూడా ఇవాళ సూపర్ 6 సూపర్ హిట్ సభకైతే ఇవాళ వస్తున్నారు. ఈ వేదికకు నగరం మొత్తం కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబైందని చెప్పవచ్చు. ఈ యొక్క జన తరంగాన్ని కూడా కలిపే మహావేదిక కూడా శరవేగంగా అయితే రూపుదిద్దుకున్నటువంటి పరిస్థితి అయితే అనంతపురంలో నెలకొంది. అధికారం చేపట్టి దాదాపుగా 15 నెలల్లోనే ఎదురైన సవాళ్లను కూడా వారు జనాల ముందు వివరించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. వారి యొక్క ఆ సభలో ఆ యొక్క సవాళ్లను సాధించిన విజయాలను వివరిస్తుంటే చూడాలని కూడా ప్రజలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కుటుంబ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవాళ ఈ భారీ బహిరంగ సభను కూడా నిర్వహిస్తున్నందుకు ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అనంతపురం నగరంలో శివారులో ఏర్పాటు చేసినటువంటి శ్రీనగర్ కాలనీలో జిఎంఆర్ ఇంద్రప్రస్థ గ్రౌండ్ ఈ యొక్క సూపర్ 6 సూపర్ హిట్ సభకు సిద్ధమైందని చెప్పవచ్చు. మంత్రులు, 3 పార్టీలు ఎమ్మెల్సీలు, దాదాపు ఎమ్మెల్యేలు, ప్రముఖ నాయకులు ఇప్పటికే అనంతపురం అయితే చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర ఎంపీలు, ఇతర అగ్రనాయకులు ఈ రోజు మధ్యాహ్నం అయితే ఈ సభకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బహిరంగ సభ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు కూడా కొనసాగుతుంది. సుమారు 50 ఎకరాల్లో ఈ యొక్క భారీ బహిరంగ సభ వేదికనైతే ఏర్పాటు చేసి ప్రజలు కూర్చోవడానికి గ్యాలరీలను ఏర్పాటు చేశారు. వేలాదిగా తరలి వచ్చే వాహనాలకు కూడా పార్కింగ్ స్థలాలను అయితే దాదాపు 20 ఎకరాల్లో సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. సభా ప్రాంగణంలో ఈ యొక్క ఎవరైతే తాత్కాలికంగా విశ్రాంతి కోసం సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ఎవరైతే వస్తారో వాళ్ళ కోసం తాత్కాలిక విశ్రాంతి టెంట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇతర ప్రముఖుల కోసం కూడా
3 భారీ టెంట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సభా ప్రాంగణంతో పాటు సభాస్థలికి వెళ్లే రహదారులు, గ్యాలరీల్లో క్షణం పర్యవేక్షించడానికి పోలీసులు ఒక ప్రత్యేక విభాగంలో టెంట్లో సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నగరంలో ట్రాఫిక్, శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా దాదాపుగా వేలాది మంది పోలీసులతో 6,900 మంది పోలీసులతో నగరం మొత్తం అంతా కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొదటిసారిగా ఈ యొక్క బహిరంగ సభను మొత్తం కూడా డ్రోన్ నిఘా నీడలో ఉంచబోతుంది. డ్రోన్లతో పర్యవేక్షణ కూడా పోలీస్ యంత్రాంగం కూడా ప్రత్యేక చర్యలతో దాదాపుగా 55 డ్రోన్లు, 250 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పటిష్టమైన నిఘా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చాలని రైట్, థ్యాంక్ యూ జీవన్.